బులెటిన్ చివరిలో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. హెచ్సియుపై తప్పుడు ప్రచారం, బీఆర్ఎస్ నేతకు నోటీసులు. ఏపీ రాజధానికి గుడ్ న్యూస్, భారీగా నిధులు విడుదల చేసిన కేంద్రం. కాకాని కేసులో ట్విస్ట్, మరో 3 నోటీసులు. మంత్రుల కమిటీతో మీనాక్షి నటరాజన్ భేటీ, కంచె గచ్చిబౌలి భూములపై చర్చ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి రివర్ బోర్డు సమావేశం ముగిసింది. సమావేశం సుమారు 3 గంటలకు పాటు సాగింది. బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ అభ్యంతరాలపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే జీఆర్ఎంబీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. మెంబర్ సెక్రటరీకి సమాచారం ఇవ్వలేదని, ఎలాంటి అనుమతులు లేకుండా బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారన్న తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఇన్పుట్ ఇవ్వకపోతే ఆందోళనకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇక డిపిఆర్ కూడా తయారు చేయలేదని ఏపీ ప్రభుత్వం తెలపడంతో బనకచెర్లపై అధికారులు ఇవ్వాలని బోర్డు కోరింది. దీంతో అన్ని డిపిఆర్లను తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు సమర్పించింది. అలాగే ఈ సమావేశంలో పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై చర్చించారు. సుమారు 15 కోట్ల రూపాయలతో తక్షణమే మరమ్మతులు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఏపీ 85, తెలంగాణ 15% ఖర్చుతో మరమ్మతులు చేపట్టాలని బోర్డు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ రైటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు మొత్తంగా జీఆర్ఎంబీకి సంబంధించినటువంటి సమావేశం ఏ విధంగా జరిగింది, తెలంగాణ ఏం డిమాండ్ చేస్తోంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఏదైతే బంకచర్ల ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది, దీని మీద మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉందని చెప్పొచ్చు. ఈరోజు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదైతే నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఏదైతే జీఆర్ఎంబీ తీరునైనా తప్పుపట్టడం జరిగింది. ఎందుకు అసలు బంకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు తమకెందుకు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుకుంటే తాను ఈ బోర్డు ఎదుట ఆందోళన కూడా చేస్తానని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జీఆర్ఎంబీ అనేది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి పారుదల కేటాయింపులకు సంబంధించి జీఆర్ఎంబీ బోర్డు చూసుకుంటూ ఉంటుంది. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కనీస సమాచారం కూడా తెలంగాణకు ప్రభుత్వం ఇవ్వలేదు. సరికదా 40,000 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయారు, అది కూడా వరద నీటి పేరుతో. ఈ విషయాన్నింటినీ కూడా తెలంగాణ తరపున ఎవరైతే కార్యదర్శి పాల్గొన్నారో రాహుల్ బొజ్జా తన అసహనం వ్యక్తం చేస్తూ ఏదైతే జీఆర్ఎంబీ తీరును తప్పుపడుతూ కూడా ఆయన అక్కడ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదొకటే కాదు, ఏదైతే జీఆర్ఎంబీలో ఉన్న ఉద్యోగుల విషయంలో, తెలంగాణ ఉద్యోగుల విషయంలో వ్యవహార శైలిపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల అటు జీఆర్ఎంబీ కానీ అటు ఏపీ ఉద్యోగులు కానీ వ్యవహరిస్తున్న తీరును ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ముఖ్యంగా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారని చెప్పేసి కూడా ఆయన తన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది, కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే డిపిఆర్ ఎక్కడ కూడా సమర్పించలేదు. దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన డిపిఆర్ని సబ్మిట్ చేయడం జరిగింది, కానీ ఇప్పటివరకు కూడా ఇంకా డిపిఆర్ తయారు చేయలేదంటూ ఆంధ్రప్రదేశ్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే దీనికి సంబంధించి మరో మీటింగ్ ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. అయితే ఆ మీటింగ్ లోపల పూర్తి డిపిఆర్ అవుతారు రావాలని చెప్పేసి కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీ అధికారులను ఆదేశించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక మనకి పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి 15 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా జీఆర్ఎంబీ నిర్ణయించడం జరిగింది. దీంట్లో 85% పనులకు సంబంధించి ఏదైతే పనులైతే ఖర్చుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది, అదేవిధంగా 15% ఏదైతే ప్రాజెక్ట్ ఖర్చు ఉందో ఆ ఖర్చుని తెలంగాణ ప్రభుత్వం భరించాల్సిందిగా కూడా జీఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే 3 గంటల పాటు కొనసాగిన ఈ బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం బంకచర్ల ప్రాజెక్టు సంబంధించిన పూర్తి అభ్యంతరాలను అదేవిధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి జీఆర్ఎంబీ అధికారులు స్పందించినప్పటికీ కూడా జీఆర్ఎంబీ అధికారుల తీరునైతే ఆయన తప్పుపట్టడం జరిగింది కార్యదర్శి రాహుల్ బొజ్జా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే బంగారం ధర 2-3 రోజుల్లో ఏకంగా 3,000కు పైగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. అయితే ఎప్పుడైతే ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్ను పెంచారో అప్పటి నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గాయి. అయితే రానున్న రోజుల్లో తులం బంగారం ధర 56,000 రూపాయలకు తగ్గే అవకాశం ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమేనా కాదా చూడాలి మరి.
రైట్, మొత్తంగా ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతోటి భారత్లో బంగారం ధర తగ్గుముఖం పడిందని చెప్పుకోవాలి. గత 2-3 రోజులుగా 3,000కు పైగా బంగారం ధర తగ్గింది. ఇక మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ ఎక్సైజ్ సుంకాలు విధించిన నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ఒక పెట్రోల్ మీద కూడా ఎఫెక్ట్ పడ్డది, ఇటు దీని మీద పడ్డది, అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే వీటన్నిటికీ పక్కన పెడితే కనుక బంగారం ధరలు అనేది ఇప్పుడు భారతదేశానికి ఒక వినసొంపైన వార్తగా మనం భావించవచ్చు. ఎందుకంటే బంగారం ధర ప్రస్తుతం 90,000 వరకు, కానీ 10 గ్రాముల ధర 90,000 వరకు ఉంది. ఈ ధరలు దిగి వస్తాయి అన్న క్షణం నుంచి కూడా భారత్లో చాలామంది ఎవరైతే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, బంగార ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి మనకి మార్నింగ్ స్టార్, అమెరికాకు చెందిన మార్నింగ్ స్టార్ కంపెనీ ఏదైతుందో ఒక భవిష్యవాణి చెప్పింది. రానున్న రోజుల్లో, రానున్న 2-3 ఏళ్లలో బంగారం ధర 10 గ్రాములు 56,000 వరకు ఉంటుంది భారత్లో అని చెప్పేసి ఒక భవిష్యవాణి చెప్పడం జరిగింది. దీనికి కారణం 40% వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. దీనికి కారణాలు కూడా పేర్కొంది. ప్రధానంగా చూసుకుంటే కనుక అంతర్జాతీయ స్థాయిలో బంగారం సంబంధించిన గనుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆడ గనులకు సంబంధించి బంగారు గనులలో అమాంతం పెరగడంతో ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బంగారు గనులకు సంబంధించి చూసుకుంటే కనుక వాటి నిల్వలు పెరగడం జరిగింది. నిల్వలు అన్ని దేశాల్లో కూడా బంగారం సంబంధించి నిల్వలు అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక భారత్లో ఉన్న బ్యాంకులన్నీ కూడా బంగారు నిల్వలను పెంచుకున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైతే బంగారం ధర పెరుగుతున్న సమయంలో బ్యాంకులు కూడా బంగారాన్ని పర్చేజ్ చేసి తమ దాంట్లో పెట్టుకోవడం జరిగింది, ఖాతాలో పెట్టుకోవడం జరిగింది. సో ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో బంగారు నిల్వలు పెరగడం, ఎగుమతులు పెరగడం, అదేవిధంగా బ్యాంకుల్లో బంగారు నిల్వలు పెంచుకోవడం వల్ల, అదే మరోవైపు చూసుకుంటే కనుక బంగారం డిమాండ్ తగ్గింది, పర్చేస్ తగ్గింది. ఎందుకంటే పబ్లిక్ దగ్గర రానున్న రోజుల్లో అంతగా డబ్బు ఉండకపోవచ్చు, కాబట్టి ఇప్పుడు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, కొనలేని పరిస్థితిలో పబ్లిక్ ఉంటారని చెప్పేసి కూడా ఈ అమెరికా సంస్థ మార్నింగ్ స్టార్ పేర్కొనడం జరిగింది. తద్వారా రానున్న ఏళ్లలో, అంటే 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 56,000 వరకు కూడా బంగారం ధర పడిపోతుంది 10 గ్రాములకు సంబంధించి అని కూడా చెప్పడం జరిగింది. మన భారతదేశానికి విషయానికి వస్తే కనుక బంగారం అనేది ఒక సెంటిమెంట్. పండగలకు కావచ్చు, పబ్బాలకు కావచ్చు, వివాహాలకు కావచ్చు, మరి ఏదైనా శుభకార్యాలకు కావచ్చు, ప్రతి చోట కూడా బంగారం కొనేదే. ఇక్కడ ఏ వివాహం కానీ ఏ పండగ కానీ జరగదని తెలిసిందే. రానున్న రోజుల్లో మనకి బంగారం వాల్యూ ఇంకా మరింత పెరిగే ఉంది. అంటే వివాహాలు జరిగే కాబట్టి, అదేవిధంగా అక్షయ తృతీయ రాబోతుంది. సో ఈ నేపథ్యంలో బంగారు ధరలు తగ్గడం అనేది ముఖ్యంగా బంగారు ప్రియులకైతే శుభ సూచకం అనేది చెప్పచ్చు, ఒక శుభ వార్తగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న బంగారం ధరలు 56,000 వరకు తగ్గుతాయా అంటే అది మాత్రం ప్రశ్నార్థకంగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి అమెరికన్ సంస్థలు కూడా, ఏదైతే బ్యాంక్ ఆఫ్ అమెరికా కావచ్చు, అదేవిధంగా గోల్డ్ మైన్ సంస్థకు చెందిన ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా భారత్లో ఉన్న బంగారంకి సంబంధించి నిపుణులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నది ఒకటే, బంగారం అనేది ప్రతిరోజు హెచ్చు ధరల తగ్గుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. అది 1000 కావచ్చు, 2000 కావచ్చు, 100 కావచ్చు. ఈ తగ్గుదల అనేది ఖచ్చితంగా ప్రతిసారి కనిపిస్తున్నదే. కానీ ఏదైతే 40% మార్కెట్ పడిపోతుంది, బంగారం ధరలు పడిపోతాయన్న దాంట్లో నిజం లేదు, వాస్తవం లేదు. ఎందుకంటే అలా జరగదు ఎప్పుడు కూడా. ఆ స్థాయిలో బంగారం ధర పడిపోవడం జరగదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నిపుణులు, అదేవిధంగా అమెరికాలో ఉన్న అమెరికన్ సంబంధించిన బ్యాంకులు కావచ్చు, గోల్డ్ మైన్ సంస్థ కావచ్చు తెలియజేస్తుంది. కానీ మార్నింగ్ స్టార్ మాత్రం దీనికి వ్యతిరేకంగా, అందుకు భిన్నంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ధరలు పడతాయి అని చెప్పేసి. మరి చూద్దాం ఇది తగ్గుతాయా బంగారం ధరలు. ఏదైతే మార్నింగ్ స్టార్ చెప్తున్నట్టు 40% బంగారం ధర గనక పడిపోతే కనుక అది నిజంగా భారతీయులకు ఒక శుభవార్తగానే, శుభ సూచకంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఈ మార్నింగ్ స్టార్ చెప్పిన దానికి, అదేవిధంగా ఇక్కడ నిపుణులు చెప్తున్న దానికైతే తేడా కనిపిస్తుంది. మరి భవిష్యత్ రోజుల్లో ఎంత తగ్గుతుందో మనం చూద్దాం. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చిన్నాలుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి అలాగే చైతన్యలకు నోటీసులు జారీ చేశారు. ఏపీ పోలీసులు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తంగా మాజీ మంత్రి కాకాని విషయంలో కేసులో మరింత పురోగతి కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ విజయ్, ఏదైతే మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. ఆయన చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డికి, అదేవిధంగా ఇద్దరు కాంట్రాక్టర్లు ఎవరైతే ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లు ఇద్దరికి కూడా ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా చైతన్య వీళ్ళకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కాకానికి సంబంధించి చూసుకుంటే కనుక ఆయన కేసుల విషయంలో ఇప్పటికీ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన ఇంకా ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు లేవు. నోటీసులు అందించినప్పటికీ కూడా ఆయనకి స్వయంగా చేరుకున్నట్లయితే తెలియలేదు. సో ఈ కేసులకు సంబంధించి ఈ విచారణ చేస్తున్న క్రమంలోనే మరికొద్ది మంది మీద పోలీసులకు అనుమానం రావడం జరిగింది. ఈ అనుమానం వచ్చిన నేపథ్యంలోనే ఏదైతే కాకాని చిన్నల్లుడు ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణారెడ్డికి, అదేవిధంగా కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి, చైతన్యలకు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కేసులో ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే నెల్లూరు డిఎస్పీ కార్యాలయంలో వీరు విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా వాళ్ళకి నోటీసులు అందజేశారు. మరి ఇప్పటివరకైతే కాకానికి సంబంధించి కేసులో ఇంతవరకు కాకాని హాజరైన దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరి వీరిద్దరు కూడా వీళ్ళ ముగ్గురు అంటే మొత్తం ఈ ముగ్గురు కూడా హాజరవుతారా లేదా, హాజరైతే ఏవైతే డిఎస్పీ కార్యాలయానికి హాజరయ్యే క్రమంలో పోలీసులు విచారణకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్లు తీసుకురమ్మన్నారా లేదా, తీసుకురమ్మంటే ఏమేమి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా బ్యాంకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇప్పటికీ కాకాని చిన్నలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళు తమ లాయర్లతో మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు కోర్టును కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది ముందస్తు బెయిల్ కోసము. మరి ఇవన్నీ కూడా జరుగుతాయా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటివరకు కూడా పోలీసు ఇచ్చిన నోటీసు తీసుకోలేదు, ఇంతవరకు కూడా హాజరు కాని పరిస్థితి. సో మొత్తానికైతే ఈ కాకాని మంత్రి కాకాని విషయంలో మాత్రము, ఆయన కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం పోలీసులు తీరు ఏ విధంగా ఉండబోతుందని ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇటు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు భారం ఉండదని ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్రం తెలిపింది. పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. రేపటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. 2226 పాయింట్ల సెన్సెక్స్ నష్టపోగా 742 పాయింట్ల నిఫ్టీ కోల్పోయింది. ఒక్క రోజులో 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా డీజిల్ పెట్రోల్ పైన ధరలు పెరిగినట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇటు ప్రజలపైన భారం పడకుండా ఆ సంస్థలే ఆ సుంకాన్ని భరించేలాగా కూడా మాట్లాడినట్లుగా చెప్తున్నాయి. సో స్టాక్ మార్కెట్లు కూడా విపరీతంగా డౌన్ ఫాల్ అయినట్లుగా తెలుస్తోంది. సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో అమెరికా తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అది దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే కూడా దీని ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద పడింది. అదేవిధంగా చమురు మీద కూడా దాని ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఇక మనం ముందుగా మనం చూసుకుంటే కనుక పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా ఏదైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో ఎగుమతుల మీద సుంకం విధించడం అనేది ఏదైతుందో ఇది అన్ని దేశాలకు భారంగా మారింది. భారత్ కు సంబంధించి కూడా చూసుకుంటే కనుక ఆ ట్రంప్ ఒక సవాల్గా తయారయ్యారని చెప్పచ్చు సుంకాలు విధించడంలో. ఏదైతే క్రూడ్ ఆయిల్ ధరను 2% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా భారత్ మీద దీని ప్రభావం పడబోతుంది. అంటే లీటర్కి ₹2 పెంచాలని చెప్పేసి కూడా కేంద్రం భావించింది, చమురు సంస్థలు నిర్ణయించాయి. కానీ ఈ చమురు పెరిగిన చమురు ధర ఏదైతుందో దాన్ని ఏదైతే చమురు సంస్థలే భరించాల్సిందిగా కూడా కేంద్రం వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు దాదాపుగా 15% తగ్గాయి. అంటే అప్పుడే ఈ ధరలు తగ్గించి ఉంటే కనుక ఇప్పుడున్న ధరల మీద ₹15 తక్కువ పెట్రోల్, ₹15 తక్కువనే పెట్రోల్ ధర ఉండేది. అప్పుడు ₹2 పెంచినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం ఉండేది కాదు. కానీ అప్పుడు తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ₹2 భారం వేస్తా అంటే వినియోగదారులు ఎట్టి పరిస్థితులు కూడా సహయోగం తెలిపే అవకాశం లేదు, ఆక్షేపణ వ్యక్తం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పెంచిన ధరలను చమురు సంస్థలే భరించాలని చెప్పేసి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఏదైతే పెంచిన ₹2 ధర ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ మీద అది చమురు సంస్థలే భరించబోతున్నాయి. ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే కనుక స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు 60 దేశాలలో ఈ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. ట్రంప్ ప్రభావం 60 దేశాల మీద పడింది. ఏవైతే చైనా స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, జపాన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, భారతదేశం కావచ్చు, ఈ అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ల మీద కూడా ఈ ట్రంప్ ప్రభావం పడింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క 10 నిమిషాల్లోనే 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. అంటే ట్రంప్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం గమనించవచ్చు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయో ఇటు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఏవైతే మనకి సుంకాల పెంపుదల కావచ్చు, ట్రంప్ ఏవైతే ఇతర దేశాల నుంచి వాళ్ళ దేశంలో దిగుమతి చేసుకున్న ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద ఆయా దేశాలు విధిస్తున్న సుంకాలకు మించి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దానికి మించి ఆయా దేశాలకు ఎగుమతుల పన్ను విధిస్తున్నారు. ఆ పన్ను ప్రభావమే మనకి మార్నింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభమే మనకి నష్టాలతో ప్రారంభమైంది. ఇక ముగిసేసరికి దాదాపు 800-900 పాయింట్ల దగ్గర నష్టం కనిపించింది. ఒక భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్లలో 20 లక్షల రూపాయలు క్షణకాలంలో ఆవిరైపోయిన పరిస్థితిని చూసుకుంటే కనుక ఈ ట్రంప్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. మరి
ఈ స్టాక్ ఎక్స్చేంజ్లు కోలుకుంటాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోలుకోవడానికి టైం పడుతుంది. ఈ ప్రభావం అన్నిటి మీద కూడా సాఫ్ట్వేర్ సంస్థల మీద పడింది, అదేవిధంగా కొన్ని సంస్థల మీద కూడా దీని ప్రభావం కనిపించింది. సో భవిష్యత్తులో ఇంకెంత ఉండబోతుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹2 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఎందుకు పెట్టారు మళ్ళీ అదే? హైదరాబాద్ బోడుప్పల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో హోమ్తో భారత్ ఫిట్ పేరుతో స్కూల్ యాజమాన్యం 5K సైక్లోతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్, నండూరి రవీందర్, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చంద్ర జయరాం, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ పాల్గొన్నారు. ప్రతిరోజు ఏ విధంగా అయితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ చేస్తామో అదే తరహాలో ఒక అరగంట వ్యాయామానికి కేటాయించాలని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రితేష్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా విధిగా వ్యాయామం కొరకు అరగంట కేటాయించినట్లయితే పిల్లలు కూడా అలవాటు పడతారని, మనం ఫిట్గా ఉంటే దేశం కూడా ఫిట్గా ఉంటుందని రితేష్ అన్నారు. నమస్తే, నా పేరు రితేష్ బురివాలే. నేను కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా స్కూల్లో ఆన్ ది ఒకేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే వీ ఆర్గనైజ్ సైక్లోథాన్ 5 కిలోమీటర్ రేస్ యాజ్ పార్ట్ ఆఫ్ హమ్ ఫిట్ తో భారత్ ఫిట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినాం. నాట్ ఓన్లీ టు ఎంకరేజ్ చిల్డ్రన్ ఫిట్నెస్ బట్ ఆల్సో వాళ్ళ తండ్రి, అమ్మ, తండ్రి, పేరెంట్స్ ఫిట్నెస్ గురించి. ఈ ప్రోగ్రామ్, with the help of this program, we want the parents of our children to take up some kind of physical activity. వాళ్ళకు చూసి వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం 3 మీల్స్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎలా తింటున్నాం అలాగా ఇప్పుడు ఎవ్రీ ఇంట్లో మనం డైలీ హాఫ్ అన్ అవర్ ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. డైలీ మేము హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలని ఈ ప్రోగ్రామ్కి ప్రమోట్ చేయాలి. టీపీసీసీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తోత్కూర వజ్రేష్ గారు, హెచ్సిజీ ఫౌండర్ రవీంద్ర గారు అండ్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చంద్ర జయరాం గారు వచ్చినారు. ఈ సైక్లోథాన్లో చాలా మంది పిల్లలు సైకిల్ నడిచి బోడుప్పల్ ప్రాంతంలో సైకిల్ రైడ్ చేసినారు. ద ప్రోగ్రామ్ ఎండెడ్ విత్ ఫ్లాష్ మాబ్ అండ్ లుక్కడ్ నాటక్. అందరు వ్యూవర్స్ ఎవరు ఈ న్యూస్ చూస్తున్నారు అందరికీ ది ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ కిరణ్ ఇంటర్నేషనల్ ఇస్ టు స్టార్ట్, సమ్మర్ ఈజ్ అప్రోచింగ్, టు టేక్ అప్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ మీ పిల్లల గురించి, సో ఇట్ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ ద లాంగ్ రన్. If you are fit, you can contribute to the society fitness, and once the society is fit, it contributes to the strong nation. Thank you and Jai Hind. Namaste, na per Ritesh Buri. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇక ఈ పిటిషన్పై తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఇక మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం అమ్మకాలపై సిఐడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న యువతి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన కావడంతో రైల్వే పోలీసులకు కేసు అప్పగించామని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.
నిన్న రాత్రి ఒకటి ఉమెన్ ఒక ఆమె కంప్లైంట్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. ఉమెన్ ఆఫీసర్ తోటి జరిగిన విషయం గురించి అంత గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిందనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎట్లాంటి అరెస్ట్ అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. నేను రైల్వే ట్రాక్ దగ్గర నేను ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి కనబడుతుంది. ఆ ఇంజురీస్ కానీ ఏమి లేవు. అమ్మాయిని మిస్బిహేవ్ చేసిండు. ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ప్రాపర్? అమ్మాయి గుండ్లపోచంపల్లి దగ్గర ఉంటుందనేది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్. వేరే కాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే నివసిస్తుందని తెలుస్తుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. తమ ఏరియాకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని కమిషనర్ చైర్పర్సన్ సుప్రజను వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు. ఈ సందర్భంగా వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకే పనులు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేశారు. దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము, మాకు మెజారిటీ ఉంది, మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు. దానికి మేము బాయ్కాట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, అందరికీ సమానంగా పనులు పెట్టండి అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టలా. అదేమి అంటే మా ఇష్టం అంటున్నారు. సరే ఎన్ని రోజులు వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా, తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా. ప్రభుత్వం వీళ్ళదేను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెండింతలుగా చూపిస్తాం. వాళ్ళకి ఏ విధంగా చూపించాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు. అవన్నీ దాని గురించి ఎందుకు. ఇందాక మా వార్డులో ఎమ్మెల్యే గారు తిరిగారు. 7వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు. ఆ వార్డులు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు. అదేమని అడిగిన కమిషనర్ అడిగితే సారీ అండి నేను వచ్చి కొత్త, నాకు తెలియదేండి అంటారు. ఏందండి కమిషనర్ గారు కొత్త ఏంది? ఆయన ఇంకా ఎన్ని దగ్గర ఉద్యోగాలు చేశారు కదా, అక్కడ తెలియదానికి స్థానిక కౌన్సిల్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కావాలని కక్షపూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతుంది. సరే దాని గురించి మేము మాట్లాడుకున్నాము. ఈరోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బైకట్ చేసి వస్తున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మొర్ల సుప్రజ మురళి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కమిషనర్ బాలకృష్ణ, వైస్ చైర్మన్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. వైస్ చైర్మన్లు కూడా అభివృద్ధి విషయంలో తమ వంతుగా కృషి చేయాలని ఆమె తెలిపారు. ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ శివకుమార్ రెడ్డి అన్నకి, అలాగే నస్రీన్కి ఇద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా చైర్పర్సన్తో కలిసి అందరు కౌన్సిలర్లు ఒకటే మాట మీద ఉండి ఈ బుచ్చిరెడ్డిపాలెం ప్రజలకి, మిమ్మల్ని కోరి గెలిపించిన ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేయాలని, మీరు చేసేటప్పుడు అందులో మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేను మొహమాటంగా నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి తగు హెల్ప్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ప్రజల కోసం ఏది చేయడానికైనా ఎమ్మెల్యే మీతో ఉంటుందని, మీరందరూ కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా, మీరందరూ పెద్దవాళ్ళు, నేను చెప్పాల్సిన పని లేదు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అంటే ఇలా ఉంటాయి అనే రకంగా మీరు పనిచేయాలని నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ మున్సిపల్ ఆఫీసులో వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు మన ఎమ్మెల్యే గౌరవనీయులు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని రావులపల్లి ఇందనూరు కస్తూరిపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా ఆర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ విజయ్ కుమార్, కొడంగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జింకలు నెమళ్ళు లేవని అంతా ఏఐ మాయా అని ఆయన అన్నారు. ఏఐను వాడి లేని జింకలు నెమళ్ళు చూపించిన వాళ్ళను ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇది వల్ల మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏఐ టెక్నాలజీ వాడి దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులను కోర్టుల చుట్టూ తిప్పిస్తున్న అధికారులే నిజమైన అందులంటూ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేరు కారణాలతో అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని 2017లో హైకోర్టును ఆశ్రయించిన కొందరు అంధ ఉద్యోగులు అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అందుల కోర్టుల చుట్టూ తిరగడానికి కారణమైన అధికారుల తీరు వల్ల కొందరు అంధ ఉద్యోగుల జీవితం మసకబారుతోందని అన్నారు. బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ ఎస్సీయూ భూ వివాదంపై సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని క్రిషాంక్పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఈ నెల 9, 10, 11 తేదీల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. భూమి వివాదంపై, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ అవాస్తవాలను పోస్ట్ చేసిన విషయంపై గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారని చెప్పి తెలుస్తుంది. గత వారం గచ్చిబౌలి భూమి వివాదంపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ విషయం వీడియోలు, ఫొటోసు సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసినదే. అదే నేపథ్యంలో ఈరోజు గచ్చిబౌలి పోలీసులు బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్కు నోటీసులు జారీ చేశారని చెప్పి తెలుస్తుంది. మన్య క్రిషాంక్ సోషల్ మీడియా వేదికగా ఏఐను ఉపయోగించి తప్పుడు ప్రచారాల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆరోపణపై మన్య క్రిషాంక్కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను తీసుకున్న మన్య క్రిషాంక్ ఈ నెల 9, 10, 11 తేదీల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని చెప్పి తెలియడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. మీడియా సమావేశంలో అతను మాట్లాడుతూ ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ వాస్తవమే అని చెప్పి వెల్లడించడం జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. పోస్టు చేయడం సోషల్ మీడియాలో ప్రజలే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా సెండ్ చేశారని సోషల్ చేసిన మన్య క్రిషాంక్ ఈ ఫోటోలో, వీడియోలు అవాస్తవం లేదని చెప్పి బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ తెలపడం జరిగింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై గచ్చిబౌలి విషయంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసినదే. ఈ విషయంపై ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి గచ్చిబౌలి విషయంపై మన్య క్రిషాంక్ చెప్పడం జరిగింది. ఈ విషయంపై రేపు 9, 10, 11 తేదీల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరవుతానని మన్య క్రిషాంక్ చెప్పడం జరిగింది. ఈ ఏఐని ఉపయోగించి
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై ప్రభుత్వం పరిశీలించి వారిపై నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఇంతమంది ప్రకటించిన విషయం తెలిసినదే. ఇప్పుడు పోలీసులు మా కంచగచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ కూడా అందించడం జరిగింది. బీఆర్ఎస్ నేతల ఒక్కరికే ఇవ్వడం జరిగిందా, మిగతా పార్టీ నాయకులకు ప్రజలకు కూడా ఎవరికైనా అందిస్తారనే నేపథ్యంలో కోణంలో ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ ప్రవీణ్, జర్నలిస్ట్ చందు, హైదరాబాద్ కంచగచ్చిబౌలి. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.